చంద్రబాబు 14 నెలల్లో 1,91,112 కోట్లు అప్పు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 14 నెలల్లోనే ఇంత అప్పు చేస్తే 3.5 ఏళ్లలో మరెంత అప్పు చేస్తారో అన్న ఆందోళనలు ప్రజల్లో మొదలయ్యాయి. చంద్రబాబు చేస్తున్న అప్పులపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల్లో మన చంద్రబాబు రికార్డు కొడతాడేమో. ఒకవేళ రికార్డు కొట్టినా దానికి సంబంధించిన వార్త ఒక సాక్షి పత్రిక, ఛానల్స్ తప్ప మరేమి పత్రికల్లో రాదు. ఎందుకంటే చంద్రబాబుకు ఎల్లో పత్రికల మధ్య ఫెవికాల్ బంధం ఉంది. చచ్చినా వార్త రాదు. ఇదే అప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈ పాటికి పచ్చదండపాలెం బ్యాచ్తో పాటు బాత్రూమ్ పేపర్లలో వార్తలు పుంకాలుగా వండి వార్చేవారు. చంద్రబాబు కదా, మచ్చుకైనా సింగిల్ లైన్ కూడా రాసే పాపానికి పోరు. ఇది మనమనడం కాదు, లోకం కోడే కోస్తుంది. చివరగా రాష్ట్రంలో చంద్రబాబు పాలన చూస్తుంటే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసే అవకాశం ఉందని